నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఈ రోజు నా పెళ్లి. ఎస్, పెళ్ళంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా. ఈ ఘట్టం కోసం ప్రతి మగాడు ఎన్నో ఘట్టాలు దాటేస్తాడు. ఈ ఘట్టంలో కూడా నేను కూడా పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి. నమస్తే పంతులు గారు. నమస్కారం నమస్కారం. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఇదేంటి అలా ముసుగేసుకుంది? మా వంశంలో పెళ్లి కాకుండా భర్త ముఖం భార్య చూడకూడదు బాబు. జీవితాంతం దాని ముఖం చూసుకుంటూ ఉండాలని ముఖం చూడదంటారంటే మీరు? అది మా ఆచారం బాబు. ఏంటి మీ ఆచారం? ఫోన్ కొనండి కానీ డిస్ప్లే ఆన్ చేయకన్నట్టుంది మీ ఆచారం. కొన్న మా ఆవిడ ముఖం చూడు బాబు. ఏంటి చూసేది? నేను ట్రైలర్ చూసి సినిమా కొనే రకం కాదు, అర్థమైందా? నేను కొనే సినిమా నేనే చూడాలి. నేను ఇమీడియట్ గా అమ్మాయి ముఖం చూడాలి. బాబు గీసిన బొమ్మలా ఉంది బాబు. అది నేను గీసిన బొమ్మ బాబు. అదే మీ బాబు గీసిన బొమ్మలా ఉంది అంటున్నా. ఏంటి అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కాకముందు భర్త మొహం చూస్తే స్నానం చేస్తారు బాబు మా వాళ్ళు. పెళ్ళైన తర్వాత చూస్తే మీరు స్నానం చేయాలి బాబు. ఓ, ఎవరు చూసినా స్నానం మాత్రం చేయాలన్నమాట. అవును బాబు. పంతులు గారు, దీన్ని చూసినా తాకినా మళ్ళీ స్నానానికి వెళ్తుంది. ఇది ఆ పెళ్లి ఏదో ఫాస్ట్ గా జరిపిస్తే. అదిగో తాళి కట్టు. కళ్యాణ ప్రాప్తిరస్తు. శీతాకాలం ఎండాకాలం వచ్చేది వానాకాలం. కాలం వృధా చేయకుండా కాపురం చేసుకొని ఆయన. కామన్ డైలాగ్ అయినా బాగా చెప్పారు పంతులు గారు. వెళ్ళొస్తామే. బయలుడు. థ్యాంక్ యూ. బాయ్ అత్త. ఇన్ని రోజులు ఒంటరిగా నడిచావు, ఈ రోజు నుంచి నువ్వు నాకు తోడుగా నడవాలి. నేను గుడ్డునైతే నువ్వు ఆమ్లెట్ అవ్వాలి, నేను బాధనైతే నువ్వు ఆనందాన్ని అవ్వాలి. అయ్యో, నేను తలనొప్పి అయితే నువ్వు జంటు మామ అవ్వాలి. ఒకటే నిమిషం, ఇప్పుడే వస్తాను. కొద్దిగా టెన్షన్ గా ఉంది, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండే. షాక్ అయ్యారా? ఏం చేయమంటారు? పెళ్లి చూపులకు అందరూ నన్ను చూడ్డానికి వస్తారు, చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు. ఎప్పటికైనా నాకు పెళ్లి కాకపోతుందా అని ఎదురు చూసి 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 నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. నన్ను ఇంకెవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? అందుకే 1000 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయాలన్నారు. ఒకే ఒక అబద్ధం ఆడాను, వీడిని పెళ్లి చేసుకున్నాను. సౌందర్య, ఏంటి పెళ్ళైన తర్వాత కూడా ముసుగేసుకొని ఉన్నావు? ఇప్పుడైనా ముసుగు తీయచ్చుగా. మోడల్లో భర్త భార్య మొహం చూడకూడదు. భర్త మొహం ఎవరి ముఖమైనా చూడొచ్చా? భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ పని చేయండి, మీరు అక్కడ దూరంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటామండి. అంత్యాక్షరి ఆడదామా? శోభనం రోజు అంత్యాక్షరి ఆడేవాడిని బహుశా అది నేనే కావచ్చు. ఏమండి, ఆలస్యం దేనికి? ఒక పాట పాడండి. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదేలా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. గాతో పాడండి. గానా? గలగల పారుతున్న గోదారిలా, జల జల రాలుతున్న కన్నీరులా, గలగల పారు. గుండె మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిల్లకుంది, ఒక గూటిలోన నాండి. నాతో పాడండి. అమ్మా, అన్ని పాత పాటలే పాడుతుంది ఏంటిది? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నాలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. నా నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడు. ఎవడే వాడు? మీరు కాదండి, కృష్ణుడు. అన్ని పాత పాటలే పాడుతున్నావేంటే నువ్వు?
నాకు అన్ని పాత పాటలే వచ్చమ్మా. మా ఏజ్ లో ఇంత గ్యాప్ లేదు కానీ పాట మధ్యలో ఇంత గ్యాప్ ఉంది అంటే మా ఇద్దరి మధ్యన. ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయాలంటే ఒకటే మార్గం. సౌందర్య ప్లీజ్ సౌందర్య నిన్ను ఒక్కసారి చూస్తాను ప్లీజ్ సౌందర్య. నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి. వద్దండి, మూడవండి. దూరంగా ఉండండి. ఒక్కసారి చూస్తాను సౌందర్య, ఎక్సైట్మెంట్ ఆపుకోలేను ప్లీజ్. ఒక్కసారి కదా? అవును. మళ్ళీ మళ్ళీ అడగకూడదు. నేను అడగను, ఒకటేసారి. ఓకే. చూస్తా అని చెప్పి అటు ఎలా చూడాలి నేను? అటు వెళ్ళిపోతావే అటు మళ్ళీ ముసుగేసుకున్నానంటే ఒకసారి చూడమంటే. నేనేమన్నాను? ఒక్కసారే ముసుగు తీస్తానన్నాను, అస్తమాట తీను. బావా హ్యాపీ మ్యారేజ్ అయిపోవా, నీ పెళ్లికి రాలేకపోయాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా మీరు అంత దూరంగా ఉన్నారు? అంటే అంతాక్షరి ఆడుకుంటున్నాం రా. శోభన రోజు ఎవడైనా అంతాక్షరి ఆడతాడా? మూడం రా, కొద్దిగా దూరం ఉండాలంట. శోభన రోజు మూడులో ఉండాలి, మూడం గట్ట పనికిరాదు. ఆచారం అంటారా? సరేలే సరే మామ నేను ఇప్పుడు నా పెళ్ళాన్ని చూడలేదురా. ఒకసారి నా పెళ్ళం ఎలా ఉందో చూసి చెప్పరా ప్లీజ్ రా. మూడమన్నావుగా? మూడు నాకు రా, నేను తప్ప ఎవరన్నా చూడొచ్చంట. ఓ నువ్వు తప్ప ఎవరైనా చూడొచ్చా? ప్లీజ్ రా. చెల్లెమ్మా నేను నీ అన్నయ్యని, నీకే కష్టం వచ్చినా నాకే చెప్పాలి. చెల్లెమ్మా ఒకసారి నీ ముఖం చూపించమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా దరిద్రుడా, ఎలా ఉందని చెప్తే దయ్యంలాగా భయపెడతావేంట్రా నువ్వు? స్కిట్ లో పర్ఫార్మ్ చేయనా, బయట పర్ఫార్మ్ మాత్రం బాగా చేస్తావు. ఏమండి మీ ఫ్రెండ్ నా అందాన్ని చూసి పిచ్చెక్కాడేమో. నేను ఈ క్వశ్చన్ మార్క్ నేను తట్టుకోలేదు సౌందర్య. ప్లీజ్ సౌందర్య ఒకసారి చూస్తాను. వద్దండి ప్లీజ్ సౌందర్య అండి. ప్లీజ్ లేదు ఒకసారి ప్లీజ్. ఎవరా నువ్వు? నేను మీ భార్యనండి. ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు, నువ్వు నా భార్య వెంటే? అబ్బా ఒట్టండి, మీరు కట్టిన తాళి ముట్టండి. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. నువ్వెవరో చెప్పు ముందు. మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ నండి, మీరు తలపోటు అయితే నేను జండు బామునండి, మీరు బాధ అయితే నేను సుఖాన్నండి. నేను గాడిద అయితే నువ్వు గాడిద గుడ్డే కాదు. నువ్వు ఎవరో చెప్పండి, ఏదో చెప్తావంటే నువ్వు. నేను మీ భార్యనండి. మళ్ళీ అదే మాట. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. అర్థమైందో? నువ్వు ఎవరో చెప్పు మర్యాదగా. అవును, నువ్వు చూసింది నా చెల్లిని, చేసుకున్నది మాత్రం నన్ను. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓటు ఒకరికేస్తే గెలిచింది ఇంకొకరన్నమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి రిగ్గింగ్ చేశారా మీరు? అమ్మో అమ్మో ఎంత దారుణం. చిగురాకుని చూపించి ముద్రాకు నుంచి పెళ్లి చేస్తారా నాకు? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. మర్యాదగా నా ఇంట్లో వెళ్ళిపో. ఒక్కసారి తాళి కట్టిన తర్వాత మీరు నాకు భర్త, నేను మీకు భార్య. అందుకే సర్వం మీకే అంకితం ఇస్తున్నానండి. నీకు దండం పెడతానే, అంతా భారీ డైలాగులు కొట్టకే. నీ బాడీలో ఉండాల్సిన స్పేర్ పార్ట్లు ఎక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయే. నీకు దండం పెడతాను, నేను వదిలేవే. అదేంటండి మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ అన్నారు కదా? ముసుగులో ముసల్ది ఉందని తెలియక ఆ బుడ్డి కట్టి తిని మాట్లాడితే అస్తమాట ముసల్ది అని అనకండి, నేను హర్ట్ అవుతాను. కొంచెం లేట్ అయ్యానంతే. కొంచెం లేట్ కాదే, నువ్వు జీవితకాలం లేట్ అయ్యావే. నువ్వు ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళాల్సింది నా హోమ్ కి వచ్చావంటే నువ్వు. ఏమండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. రోడ్ గోల్డే కాదు, గోల్డ్ చూపించి రోడ్ గోల్డ్ నుంచి పెళ్లి చేస్తారా నాకు? అయ్యింది, ఏదో అయిపోయింది. ఏం కాలేదు. ఏమైంది? ఏం అవ్వదు కూడా, అక్కడ అవడానికి ఏం లేదు కూడా. మనసు పట్టు పైకి చూస్తే అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ ఒలిచి చూసి తింటేనే ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. నేను పస్తైనా చస్తాను కానీ ఈ పుచ్చిపోయిన పండును మాత్రం తినను. పిచ్చి డైలాగులు మాట్లాడకు నువ్వు. నా గురించి తెలియదు, కేసు పెడతాను. ఫ్యామిలీ అందరూ నా ఇంటి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమో ఉల్లిపాయ ముఖం దానా, నిన్ను చూపించి నీ అక్కని కట్ట పెడతారు నాకు. ఐఫోన్ చూపించి చైనా ఫోన్ ఇస్తారా? అమ్మో ఎంత నాటకాలు ఆడాడు మీ ఫ్యామిలీ. ఇప్పుడు నీ రూట్ లోనే వస్తానే. పెళ్లి మీ అక్కతో, శోభనం మాత్రం నీతో. ఇది ఫిక్స్ దాను. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బదిలేయడానికి లేదు. నాతో నీ చేస్తారు వీళ్ళు. అంత పిచ్చోడు అనుకుంటున్నారా? మోసాంతో కడగాలి, ముళ్ళుతోనే తీయాలి. అంత మోసం చేస్తే నేనేం పిచ్చోడా?
ఇక్కడ ఉన్నావా? నేను ఇక్కడగా ఉన్నాను. లోపల ఉన్నది ఎవరు? అక్క. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, ఎప్పుడు పాత స్టెప్పులు వేస్తారంటే మీరు. పాత దాంతో పాత స్టెప్ లేకపోతే కొత్త స్టెప్పులు వేస్తానే. మరి కొత్త స్టెప్పులు ఎక్కడ వస్తున్నారు? కత్రినా కైఫ్తో వేస్తున్నా. మరి లేకపోతే అంటే నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్పులే ఎక్కలేకపోతున్నా. నాకు అదంతా తెలియదు, నాకు కొత్త స్టెప్పులు కావాలి. నేను టూరింగ్ టాక్స్ ని నడుపుతున్నప్పుడు సలీం మాస్టర్ స్టెప్పులు వేస్తాను కానీ శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఎక్కడేస్తానే నేను. ఆయన భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మీ ఆడవాళ్ళు భోజ్పూరి స్టెప్పులు కావాలని అడుగుతారంటే మీరు. ఏదైనా కోరిక కోరితే చాలు, కాఫీ తాప టీ తాప అని చెప్పేసి కిచెన్ లోకి పంపించేస్తాను. కిచెన్ లో ఉండడమే కరెక్టే, బయట ఉంటే మాకు ప్రాణాలు దొబ్బుతున్నాయి ఇక్కడ. ఇదో పట్టు కాఫీ. ప్రేమగా ఇవ్వడం తెలియదు. ఆహా, కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్లేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు కావుతుందో తెలుసా? ఇలాంటి మాటల వల్లనే. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి. అప్పుడే మన సంసారం సాగర సంఘంలా ఉంటుంది. నేనేం వేడిగా లేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నేను ప్రేమించడానికి టైం ఏం దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ బస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం తీసుకోవడానికి టైం ఉండదు. ప్రేమ అడగడం కూడా తప్ప. ప్రేమను అడగడం తప్పు కాదే, మీరు ప్రేమకు వేరే అడుగుతారనే భయం. 100 అడిగితే ఒక్కటి కొనిస్తారు. మీకు 100 కొనిస్తే మాకు 100 పెడతారు. ఆయన ఒక కాఫీ 100 డిస్కషన్లు పెడతారంటే మీ ఆడవాళ్ళు. ఈ డిస్కషన్ బెడ్రూమ్ లో పెడదామంటే బెడ్రూమ్ మొహం చూసి 10 రోజులు అయిందిగా, అందుకే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. బెడ్రూమ్ లో వస్తే మీకు ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టలేక మాకు పెనాల్టీ పడుతుంది. ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్యాక్సులు పడవు. అమ్మో, అది బెడ్రూమా? అది బెడ్రూమ్ కాదే, ప్రతి మగాడికి అది మార్చర్ రూమ్. మాకున్న ఒక్క వీక్నెస్ మీకు 100 ప్లేస్లు అవుతున్నాయి లోపట. నువ్వు ఎన్ని రోజులు ఇలా హాల్లో పడుకుంటావా అది చూస్తా. ఏంటో నువ్వు చూసేది? నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూస్తేనే జీవితంలో వెనక తిరిగి చూడలేకపోతున్నాను. ఎల్లకి చంద్ర అక్కడే ఉండు. నేనే వెళ్తాను సార్. జీవితంలో ఏదో ఆశపడి పెళ్లి చేసుకుంటాం సార్, తర్వాత తెలుస్తుంది దురాశ దుఃఖానికి చేటు అని. ఇదిగో లోపలికి వస్తావా రావా? నేను ఇక్కడే చేస్తాను కానీ లోపల మాత్రం రాను. లోపల నా ఒక్కదానికి భయం వేస్తుంది, రావచ్చుగా. లోపల నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఇక్కడ పడుకుంటే దోమలు కుట్టి చస్తావు. లోపలికి రమ్మన్నానా? దోమలు కుడితే మలేరియా వస్తుంది, కానీ మీరు కుడితే మెంటల్ వస్తుంది. ఇక్కడ ఉంటే దీని రీఎంట్రీలు ఎక్కువైపోయి సో ఆ హాల్లో కూడా ప్రశాంతం ఇవ్వట్లేదు నా జీవితానికి. ఛీ, నీ బతుకు. పెళ్లి చేసుకోకుండా చింత లేకుండా ఉండేవాడిని. దీన్ని చేసుకున్న తర్వాత నా బతుకు చింత చెట్టు అయిపోయింది. ఊరి శివర చింత చెట్టు. ఎప్పుడు నీకు సంబెడు నీళ్లు పోయిలా, కానీ నువ్వు ఆశ్రమం ఇస్తున్నావు. దానికి ఎన్నో చేస్తా, నాశనం చేసింది. జన్మమెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరంలో. ఈ పాటను రివెంజ్ చేస్తే మగాడి జన్మ ఎత్తకండిరా అనుభవించకండిలా, పెళ్ళాల ప్రేమలో మోసపోకండిరా. ఎవరో దయ్యాన్ని, నీకంటే పెద్ద దయ్యం నా ఇంట్లో ఉంది. అది రోజు నన్ను భయపెట్టకంటే నీ భయం చాలా చిన్నది, కానీ మూసుకొని పడుకో, డిస్టర్బ్ చేయకు. మీరు మారరే, మారరు, మారనే మారరు. మొగుడిని మోగోలు చేస్తున్నారు కదే. నా ఉసిరి తగిలి నాశనం అయిపోతావే. బాబు గారు ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు మీరు మా బాధ వినరు. ఈడు కూడా నాలుగ పెళ్ళాం బాధుతున్నాను అనుకుంటా. బ్రదర్ ఏం పేరు? క్రాంతి. మంచి పేరే. నా పేరులో కాంతి ఉంది కానీ జీవితంలో శాంతి లేదు బ్రదర్. అర్థమైందిలే బ్రదర్. ఏం చేస్తుంటావో? బ్యాంక్ మేనేజర్ని. మరి మీరు? నేను ఇంజనీర్ని బ్రదర్. బయట బిల్డింగ్లు బాగానే కడుతున్నా, కానీ నా ఇల్లే కూలిపోతుంది బ్రదర్. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటేనే. మగోడు అంటే ఏటీఎం మిషన్ అనుకున్నావా? డబ్బులు ఇస్తే లాలింపు, డబ్బులు ఇవ్వతే తాలింపా. నాశనం అయిపోతావే తాటికాయ మోహందన. రోడ్డుకి అడ్డంగా ఉందని ఎన్నోసార్లు ఈ చింత చెట్టు నరికేద్దాం అనుకున్నా, కానీ ఈ చెట్టే నన్ను తీసింది. బ్రదర్ ఇంకో బ్రదర్ ఎవడో వచ్చినట్టున్నాడు. అవును బ్రదర్. ఈ చింత చెట్టు నాకే కాదు చాలా మందికి నీడనిస్తుంది అనమాట. నీ ఒళ్ళు పులిహార పెడతావా? బ్రదర్ పడుకో బ్రదర్, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి. పడుకో పడుకో. సర్లే. కుక్కేంటి బ్రదర్ అరుస్తున్నట్టుంది? ఆడకొక్క ఉండొచ్చు బ్రదర్. అది నీ ఒళ్ళో పడుకున్నట్టుంది. నేను నా పెళ్ళం ఒళ్ళో పడుకోవడం కంటే ఇది నా ఒళ్ళో పడుకోవడం బెటర్ లే బ్రదర్.
కుక్క ఏదో పోస్తున్నట్టుంది బ్రదర్. అది రోజు నన్ను ఇంట్లో పోయించడం కంటే ఇది నా మీద పోయడం బెటర్లే బ్రదర్. అమ్మ తల్లి కొద్దిగా ముఖం మీద పోయి మా పాపాన్ని కడుక్కుంటా. ముఖం మీద పోయి. అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు? ఉన్న పాపాన్ని కడుక్కుంటానులే బ్రదర్ ఈ రకంగా అయినా. అయితే ఆ కుక్కను నా దగ్గర కూడా పంపించండి, నా పాపాన్ని కూడా కొద్దిగా కడుక్కుంటారు బ్రదర్. వెళ్ళు అమ్మ వాడి దగ్గర వెళ్ళి. మనం ఒక్కదాంతోనే ఎగలేకపోతాం. ఈ కుక్కలేంటి బ్రదర్ 10 కుక్కలతో సాహసాలు చేస్తాయి. అది కుక్కలకున్న అండర్స్టాండింగ్ బ్రదర్. ఈ కుక్కలకున్న అండర్స్టాండింగ్ మన పిల్లలకి ఎందుకు ఉండదు బ్రదర్? బ్రదర్ 3 కుక్కలు ఏదో వచ్చినట్టున్నాయి. అది కుక్కలు కాదు బ్రదర్, మన పిల్లలు. కంగారు పడదు. పైన మొక్కు ఉంది, కింద కుక్క ఉంది. మేము కుక్కలం అయితే మీరు గజ్జి కుక్కలరా? అర్ధరాత్రి పూట ఏంటి మాకు న్యూసెన్స్? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఊరి చివర చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు. చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారేమో. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లా. ఎందుకో? చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ని మీరు ఎంత తినేస్తున్నారో? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనం ఏంటి త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు మనం ఏంటి? చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడించాలో మూసుకొని రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంటే బిల్డప్ ఉండగలం. ఎలా? తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు కానీ ప్రతి మగాడికి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పెళ్ళంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి, పెళ్ళం మనతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర, ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండ్రా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పెళ్ళం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం. గుర్తు పెట్టుకోండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. గుర్తు పెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పెళ్ళం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది. చెప్పినా కానీ మూసుకొని పోరా.